మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. We welcome you all in Jesus' name to hear the voice of God from the throne of grace. ఇదే సమయంలో యూట్యూబ్ నుండి తర్వాత ఫేస్బుక్ నుండి కూడా వాక్యాన్ని వినడానికి అనుకూలంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందును బట్టి యేసయ్యకు స్తోత్రాలు. ఈరోజు అంశము టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, పవర్ ఆఫ్ గాడ్ ఇన్ ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 1-6. దేవుని యొక్క శక్తి దానియేలు గ్రంథము 1వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు. దానియేలు గ్రంథములో దేవుని శక్తి. కొన్ని ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి సిద్ధపడదాం. Let us find out the answers from the throne of grace through the word of God, through the spirit of God. What is power of God? Why do we need the power of God? How to receive the power of God? Do you believe in the power of God? Do you depend on the power of God? దేవుని శక్తి అంటే ఏమిటి? మనకు దేవుని శక్తి ఎందుకు? మానవుడికి దేవుని శక్తి వలన ప్రయోజనాలు ఏమిటి? మానవుడు దేవుని శక్తిని ఎలా పొందగలడు? నీవు ఎవరి శక్తి మీద ఆధారపడుతున్నావు? నీవు దేవుని శక్తి మీద ఆధారపడుచున్నావా? ఈ ప్రశ్నలకు జవాబులను ప్రార్థన ద్వారా, విశ్వాసముతో, పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకోవటానికి సిద్ధపడదాం. Let us pray and receive the grace and the power of God through the word of God. ప్రార్థన. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. Thank you, Father, for your presence in our lives. We thank you, Jesus, for your grace upon each one. We thank you, dear Holy Spirit of God, for your continual help and guidance in each one of our lives. We thank you, Jesus, for your blood sacrifice on the cross of Calvary. We thank you for the redemption. We thank you for the holiness. We thank you for the righteousness of God through your precious blood in our lives. We thank you, dear Holy Spirit of God, for helping us to receive the gift of life, gift of salvation, gift of Holy Spirit. We bless your holy name. All the plans of Satan be broken in Jesus' name. Thank you, Jesus, for your Lordship. యేసు ప్రభువా, మీ కృప ఇంతవరకు మా పైన, కుటుంబాలపైన, సంఘాలపైన, పరిశుద్ధులపైన, యూదులపైన ఉంచి సజీవ సాక్షిగా పరిశుద్ధాత్మ సహాయము ద్వారా నీ సన్నిధిలోకి, యేసయ్య సన్నిధిలోకి నడిపించినందుకు వందనాలు. తండ్రి అయిన యెహోవా చేసిన మేలులను, ఉపకారములను జ్ఞాపకం తెచ్చుకోవటానికి, స్తుతించటానికి, ఆరాధన చేయటానికి, ప్రార్థన విన్నపములు యేసు ప్రభు నామములో చెల్లించటానికి ఇంతవరకు సహాయము దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు. యేసు ప్రభు ఆ శిలువ రక్తము ద్వారా మాకు అనుగ్రహించిన రక్షణకై, విమోచనకై, నిత్య జీవమునకై వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. చీకటి అధికారములను, బలహీనతలను, బంధకాలను, అనుమానమును, అంతరాయమును యేసు నామములో పారదలతో బయట బంధిస్తున్నాము. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు పునరుత్థానపు శక్తి కొరకు, ఆశీర్వాదము కొరకు యేసు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, నేటి అంశము దానియేలు గ్రంథములో దేవుని శక్తి. మొదటి 6 అధ్యాయాలలో ఉన్న సత్యాలను తెలుసుకోవడానికి సిద్ధపడదాం. పవర్ ఆఫ్ గాడ్ ఇన్ ద బుక్ ఆఫ్ డానియల్, 1st chapter to 6th chapter. What is power of God? Why do we need the power of God? How to receive the power of God? Do you believe in the power of God? Do you depend on the power of God? దేవుని శక్తి అంటే ఏమిటి? మనకు దేవుని శక్తి, మన జీవితాలలో దేవుని శక్తి ఏమి చేస్తుంది? దేవుని శక్తి వలన ప్రయోజనాలు ఏమిటి? దేవుని శక్తిని ఎలా పొందాలి? నీవు ఎవరి శక్తి మీద ఆధారపడుతున్నావు? దేవుని శక్తి మీద నీవు ఆధారపడుచున్నావా? ఆలోచించండి. నేటి వాగ్దానము, టుడేస్ ప్రామిస్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ది బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 58 verse 14. యెషయా గ్రంథము 58:14 నేటి వాగ్దానము. Then you shall delight yourself in the Lord, and I will cause you to ride on the high hills of the earth, and feed you with the heritage of Jacob your father. The mouth of the Lord has spoken. Praise be to Jesus. This is the word of promise in every believer's life. యేసు ప్రభునందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరిలో నెరవేరేటువంటి వాగ్దానం. యెషయా 58:14. మీరు ఉన్న స్థలములో
పరిశుద్ధ గ్రంథము తెరిచి విశ్వాసముతో పలకండి. యెషయా 58:14 నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఇది ప్రవచనాత్మక వాక్కు. This is the prophetic word from the throne of grace. Believe in Jesus and receive the word of prophecy with the help of the Holy Spirit through the word of prayer. విశ్వాసము ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసముతో పలకండి. ఈ ప్రవచనాత్మక వాక్కును అనుభవించండి. నీవు యెహోవా యందు ఆనందించెదవు. కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట ప్రవక్త యెషయా ప్రవక్త ద్వారా ఇజ్రాయేలు జాతితో తండ్రి పలికిన మాట, ఓ ఇజ్రాయేలు జాతి, మీరు దేవుని యందు ఆనందిస్తారు అని యెషయా ప్రవక్త ద్వారా పలికిన ప్రవచనాత్మక వాక్కు. భౌతికముగా యూదులకు ఇది ప్రవచనాత్మక వాక్కు. రెండవదిగా, యూదులు ఉన్నతమైన స్థితికి ప్రపంచంలోని అన్ని జాతులు, అన్ని దేశాలు, అన్ని జనాంగములు, అన్ని ప్రాంతాలలో ఉన్న భాషలందరికన్నా, జాతులందరికన్నా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి, ఉన్నతమైన స్థానము కలిగి, దేవుని ప్రతినిధులుగా, దేవుని బిడ్డలుగా, భూలోకములో ఆశీర్వదించబడిన జనాంగముగా హెచ్చించబడతారు, పిలువబడతారు. ఇది ఈ యొక్క వచనములో ఉన్నటువంటి సారాంశము క్లుప్తముగా. ఇది భౌతికంగా యూదులకు ప్రవచనపు వాక్కు. అయితే నేటి క్రైస్తవ సమాజానికి, యేసు ప్రభునందు విశ్వాసము ఉంచిన ప్రతి విశ్వాసి జీవితములో కూడా పరిశుద్ధాత్ముడు నెరవేర్చటానికి ఇష్టపడుతున్నటువంటి వాగ్దానం. ఎవ్రీ బిలీవర్ shall receive this word of prophecy if you believe in Jesus. నీవు యెహోవా యందు ఆనందించెదవు. నీవు విశ్వాసివైతే, యేసు ప్రభు నా కొరకు ఈ లోకము వచ్చి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు అని నీవు హృదయంలో విశ్వసించినట్లయితే, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే, పశ్చాత్తాపముతో కూడిన ముంచుడు బాప్తిజం తీసుకున్న విశ్వాసివైతే, నీవు ఏ దేశములో ఉన్నప్పటికీ, నీ పరిస్థితులు ఎలాగా ఉన్నప్పటికీ, నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, కష్టాలలో యేసయ్య సన్నిధిని నీవు అనుభవిస్తావు. సమస్యలలో యెహోవా యందు నీవు ఆనందము కలిగి జీవిస్తావు. నీ పరిస్థితి ఎలాగా ఉన్నప్పటికీ, నీవు నివసించేటువంటి దేశములో ఉన్నత స్థలములోకి యేసయ్య నిన్ను హెచ్చించబోతున్నాడు. నీ కుటుంబాన్ని హెచ్చించబోతున్నారు, నిన్ను హెచ్చించబోతున్నారు. నీ కుమారుడిని, నీ కుమార్తెను, నీ కుటుంబాన్ని యేసయ్య హెచ్చించబోతున్నారు. ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. మరి విశ్వాసి ఏమి చేయాలి? విశ్వాసముతో తండ్రికి కృతజ్ఞతలు తెలియచేయాలి. ఇది ప్రవచనం. నీవు నమ్ముచున్నావా? నీవు హెచ్చించబడతావు, నీ కుటుంబము హెచ్చించబడుతుంది, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ భవిష్యత్తు ఉన్నతమైన స్థితిలోకి ఈ వారములో, ఈ నెలలో, ఈ సంవత్సరములో, నీ జీవిత కాలములో యేసయ్య నిన్ను తీసుకొని వెడతారు అని నీవు నమ్ముచున్నావా? ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల తండ్రి, మన తండ్రి అయిన యెహోవా అనుగ్రహించిన స్వాస్థ్యము యేసయ్యలో, యేసు ప్రభు ద్వారా నీవు నేను అనుభవిస్తాము అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నారు. గడిచిన కాలము ఎలా ఉన్నప్పటికీ, ఈ లోకములో పరిస్థితులు ఎలాగూ ఉన్నప్పటికీ, నీ ఉద్యోగములో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, నీ ఇంటి సమస్య ఏదైనప్పటికీ, నీ కుటుంబ పరిస్థితి ఎలాగూ ఉన్నప్పటికీ, నీ ఇంటి ఎదుట, నీ ఇంటిలో, నీ కళ్ళ ఎదుట పరిస్థితులు ఎలాగా ఉన్నప్పటికీ, పరిశుద్ధాత్ముడు పలుకుచున్న ప్రవచనాత్మక వాక్కు, నీవు యెహోవా యందు ఆనందించెదవు. Whatever may be your situation, it doesn't matter what is the situation in your country, but praise be to Jesus for his word of prophecy in our lives. Believe in the word of prophecy and receive it with the help of the Holy Spirit and through the word of prayer. ప్రేమైనటువంటి సంఘమా, నీ ఆనందానికి, నా ఆనందానికి ఒక కారణము ఉన్నది. ఏమిటి ఆ కారణము అంటే,
మాట ఇచ్చిన దేవుడు నమ్మకమైన దేవుడు, మాటను నెరవేర్చే దేవుడు. ఆయన పేరు యేసు ప్రభు. ఆకాశము భూమి గతించిపోతుంది, కానీ ఆయన మాట శాశ్వతమైనది. దేవుడు పలికితే అది నెరవేరుతుంది. నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. విశ్వాసముతో పలకండి, నేను నా కుటుంబము యెహోవా యందు ఆనందించెదము. నేను నా కుటుంబము ఉన్నత స్థలములోకి నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నన్ను నా కుటుంబాన్ని హెచ్చిస్తారు అని విశ్వాసముతో పలుకు. పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ఆశీర్వాదాన్ని, ప్రవచనాన్ని, ఆనందాన్ని, ఉన్నతమైన స్థితిని నీ జీవితంలో నీవు అనుభవిస్తావు. ప్రేమైనటువంటి సంఘమా, దేవుని యొక్క శక్తి దానియేలు గ్రంథములో 1వ అధ్యాయము నుండి 6వ అధ్యాయములో దేవుని యొక్క శక్తిని మనము గమనించుదాం, తెలుసుకుందాం. అసలు దేవుని శక్తిలో ఏమున్నది? దేవుని శక్తి అంటే ఏమిటి? వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్? ఇన్ గాడ్స్ పవర్ గాడ్స్ లవ్ విల్ బి మేనిఫెస్టెడ్. ఇన్ గాడ్స్ పవర్ గాడ్స్ గ్రేస్ విల్ బి మేనిఫెస్టెడ్. ఇన్ గాడ్స్ power God's presence will be manifested. In God's power God's plan, God's will, God's blessing, God's peace, God's protection will be manifested. Praise be to Jesus. దేవుని శక్తి అంటే ఏమిటి? దేవుని శక్తి ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికను మానవుడు తెలుసుకోగలుగుతాడు. దేవుని యొక్క శక్తిలో దేవుని యొక్క ప్రేమ ఉన్నది. దేవుని యొక్క శక్తిలో దేవుని యొక్క కృప ఉన్నది. దేవుని యొక్క శక్తిలో దేవుని యొక్క సన్నిధి ఉన్నది. దేవుని యొక్క శక్తిలో దేవుని ప్రణాళిక, దేవుని సమాధానము, దేవుని కాపుదల, దేవుని యొక్క ఆశీర్వాదము ఉన్నవి. కాబట్టి మానవుడు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని శక్తి చేత అభిషేకించబడిన సహవాసములో, క్రీస్తు శరీరములో ఒక భాగముగా విశ్వాసి ఉండాలి. ఓ సంఘమా, సంఘము అంటే క్రీస్తు శరీరము. సంఘము అంటే లోకము నుండి వేరుపరచబడినది. సంఘము ఎక్లీషియా క్రీస్తు రక్తములో కడగబడినది. కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి మానవుడు లోకమును విడిచి, చీకటిని విడిచి, పాపమును విడిచి క్రీస్తు శరీరములో ఒక భాగముగా, ఒక పనిముట్టుగా కొన్ని అవయవాలు కనిపిస్తాయి, కొన్ని అవయవాలు కనిపించవు. ఆ విధంగా క్రీస్తు శరీరములో నీవు నేను ఉండాలి అన్నది దేవుని యొక్క సంకల్పము. ప్రియమైనటువంటి సంఘమా, అప్పుడు ఏమి కలుగుతుంది? దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతావు. దేవుని శక్తి ద్వారా దేవుని చిత్తము బయలుపరచబడుతుంది. దేవుని శక్తి ద్వారా దేవుని ప్రేమను పొందుకుంటావు. దేవుని శక్తి ద్వారా దేవుని కృపను పొందుకుంటావు. దేవుని శక్తి ద్వారా దేవుని సన్నిధిని అనుభవిస్తావు. దేవుని శక్తి ద్వారా దేవుని ప్రణాళిక నీ జీవితములో నీవు అనుభవించే విధముగా పరిశుద్ధాత్ముడు నీకు సహాయము దయచేస్తారు. కాబట్టి నీవు ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్య సన్నిధికి రావాలి. Why do we need the power of God in our lives? To know Him, to know His plans, we need the power of God. Why do we need the power of God? To have a fellowship with Him, we need the power of God. To receive His love, we need the power of God. To walk in His ways, to walk in the holiness of Christ Jesus, we need the help of the Holy Spirit. To witness Christ, we need the power of God. To be a blessing to the nations, we need the power of God. To have a peace of God, to have a protection, to live the long life, we need the power of God in this world. దేవుని శక్తి మానవుడి యొక్క జీవితంలో ఏమి చేస్తుంది? మానవుడికి కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి? దేవుని శక్తి ద్వారా మానవుడు దేవుని యొక్క శక్తి ద్వారా దేవుని యొక్క ప్రేమను తెలుసుకోగలుగుతాడు. మానవుడు దేవుని యొక్క శక్తి ద్వారా దేవునితో సహవాసము కలిగి జీవించగలుగుతాడు. మానవుడు దేవుని యొక్క శక్తి ద్వారా దేవుని యొక్క ప్రేమను పొందుకోగలుగుతాడు. మానవుడు దేవుని ప్రేమ ఈ లోకములో అన్యుడు పొందలేడు. కారణం అన్యుడికి తెలియదు. అజ్ఞానములో, అంధకారములో, చీకటిలో సాతాను చేత మానవుడి యొక్క ఆత్మీయ నేత్రాలు బంధించబడ్డాయి. మరి సంఘము యేసయ్యతో సహవాసము కలిగి ఉంటుంది. సంఘము అంటే క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరములో ఒక భాగముగా నిన్ను చేర్చేది, నిన్ను అమర్చేది,
ముక్కుగా, కన్నుగా, చెవిగా, నోరుగా, గొంతుగా, తలగా, ఒక్కొక్క భాగముగా, గుండెగా, ఊపిరితిత్తులుగా, రక్తముగా, నీళ్లుగా, చర్మముగా, ఎముకలుగా, వెన్నెముకగా, చేతులుగా, కాళ్ళుగా, ఒక అవయవముగా నిన్ను అమర్చుతారు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. Spirit of the Lord is going to equip you as an organ in the body of Christ. You are the church. You are an organ in the body of Christ. Why do we need the power of God? Power of God helps you and I to remember that you are an organ in the body of Christ. There are many organs in the human body. Some organs can be seen, some organs cannot be seen. Similarly, you are an organ in the body of Christ. The power of God helps you and I to function in the body of Christ to be a blessing. ఆశీర్వాదకరముగా నీవు ఉండాలి కాబట్టి, జనములకు నీవు ఆశీర్వాదకరముగా ఉండాలి కాబట్టి, దేవుని శక్తి క్రీస్తు శరీరములో నిన్ను ఒక అవయవముగా, ఒక పాత్రగా వాడుకోవటానికి ఇష్టపడుతున్నారు. దేవుని శక్తి విశ్వాసి జీవితంలో ఏం చేస్తుంది? దేవుని ప్రేమను పొందుకోవటానికి, దేవుని యొక్క నియమాన్ని, ఆజ్ఞను పాటించటానికి, క్రీస్తుకు సాక్షిగా జీవించటానికి, ఆశీర్వాదకరముగా జీవించటానికి, దేవుడు అనుగ్రహించిన, యేసు ప్రభుల వారు అనుగ్రహించిన సమాధానమును పొందుకోవటానికి, యేసు దేవుడు సిలువలో అనుగ్రహించిన జీవమును కలిగి జీవించటానికి, నిత్య జీవము కలిగి నిత్యము క్రీస్తుకు రాయభారిగా జీవించటానికి దేవుని శక్తి విశ్వాసికి సహాయము దయచేస్తారు. ప్రేమైనటువంటి సంఘమా, దేవుని శక్తి సహాయము చేస్తారు. అయితే నీవు నమ్ముచున్నావా? నీవు నమ్ముచున్నావా? ఎలా దేవుని శక్తిని గుర్తించాలి? ఎలా దేవుని శక్తిని పొందాలి? ఎలా దేవుని శక్తిని అనుభవించాలి? దానియేలు గ్రంథము 1వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు క్లుప్తముగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. లెట్ us come to the book of Daniel chapter 1. దానియేలు గ్రంథములో 1వ అధ్యాయములో జరిగిన ఒక సంఘటన జ్ఞాపకం తెచ్చుకుందాం. దేవుని శక్తి ఏమి చేసింది? యూదులు మీదకి అనేక శత్రువులు వెళ్ళారు. ప్రియమైనటువంటి సంఘమా, ఇజ్రాయెల్ దేశాన్ని ధ్వంసం చేసి నాశనము చేసిన వారు అనేక దేశాలు ఉన్నాయి. అందులో ఒక దేశము బబులోను దేశము. దానియేలు గ్రంథము 1వ అధ్యాయములో మొదటి 2 వచనాలు. ది బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 1 వర్సెస్ 1 and 2. యూదా రాజగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజగు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాని ముట్టడి వేయగా, ప్రభువు యూదా రాజగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించాను. గనుక అతడు ఆ వస్తువులను షినారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. జరిగిన సంఘటన, వాట్ హ్యాపెండ్ ఇన్ ద ఫస్ట్ చాప్టర్ ఆఫ్ డానియల్. జెరూసలేం captured by enemies. Nebuchadnezzar captured Jerusalem and he had taken many Jews as captives to his country, Babylon. బబులోను దేశానికి నెబుకద్నెజరు అనేటువంటి ఒక రాజు ఇజ్రాయెలు దేశమును ఆక్రమించుకొని ధ్వంసము చేసి, యెరూషలేమును ధ్వంసము చేసి, యెరూషలేములో ఉన్నటువంటి ప్రత్యేకమైన బంగారపు ఆభరణాలను దొంగిలించి తీసుకొని వెళ్ళిపోయాడు. యూదులను బానిసలుగా, అంటే వారి దేశంలో కొన్ని పనులు చేయించుకోవటానికి వారిని బానిసలుగా కొంతమందిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఎవరు? నెబుకద్నెజరు అనేటువంటి మహారాజు. బబులోను దేశానికి యూదులలో కొంచెం బలంగా ఉన్నవారిని, తెలివిగా ఉన్నవారిని, యవనస్తులను వారి దేశములో పనులు చేయించుకోవటానికి, కూలి పనికి బానిసలుగా తీసుకొని వెళ్ళారు. 4వ వచనం. ఇజ్రాయేలీల రాజవంశములలో చాప్టర్ 1 verse 4. ముఖ్యులైన లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి
తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. Nebuchadnezzar was telling his subordinates, his assistants, his commanders to teach the language, to teach the education to the Jewish boys. యూదుల బాలురు అంటే కొంతమంది ని తీసుకొచ్చారు బబులోను దేశానికి. వాళ్ళకు ఏం నేర్పించాలి? భాష నేర్పించాలి. తర్వాత వాళ్లకు విద్య నేర్పించాలి. ఆలోచన చేయండి. ఒక అన్యుడు నెబుకద్నెజర్ ఎవరు? హూ ఈజ్ నెబుకద్నెజర్? He was a Gentile. He did not know God's power. He did not know God's love. He did not know God's presence. But God's Spirit helped him to train the Jewish boys. Praise be to God. God's Spirit can use anybody for His kingdom to be established, for His will to be established, for His plan to be established. God used Nebuchadnezzar here. నెబుకద్నెజరు అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఒక పాత్రగా వాడుకుంటున్నారు. ప్రియమైనటువంటి సంఘమా, ఏమిటి? యూదులలో కొందరికి భాష నేర్పించారు. విద్య నేర్పించటానికి నెబుకద్నెజరుని దేవుడు ఒక పాత్రగా వాడుకున్నారు. వాళ్లకు భాష వచ్చింది, విద్య వచ్చింది. ఆలోచన చేయండి. ఆ తర్వాత 3 సంవత్సరాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటానికి దేవుడు అనుమతించారు. అంటే అన్యుడి ద్వారా దేవుని యొక్క శక్తి దేవుని పిల్లలను ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆలోచన చేయండి. God's children were protected. God's children were trained in the palace for 3 years through the power of God. Praise be to Jesus. Verse 5 and 6 we shall see Daniel, Shadrach, Meshach, Abednego. These 4 people were there in the palace through the power of God. Power of God helped Gentile king to protect these children of God. Dear chosen children of God. అన్యుల దేశములో అంతఃపురములో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు అంతఃపురములో రాజుగారు తినేటువంటి భోజనము పెట్టి వాళ్లకు సకల విద్యలు నేర్పించి భాష నేర్పించి, చూడండి ఎవరు సహాయం చేస్తున్నారు? దేవుని పిల్లలకు అన్యులు సహాయం చేస్తున్నారు. ఆ రాజుగారికి తెలియదు వీళ్ళ దేవుడి గురించి, దానియేలు దేవుడి గురించి, షడ్రక్, మేషక్, అబేద్నెగోల యొక్క దేవుడి యొక్క శక్తి గురించి, దేవుని ప్రేమ గురించి తెలియనటువంటి రాజు నెబుకద్నెజరు సహాయం దయచేస్తున్నారు. 3 సంవత్సరాల ప్రణాళిక. ఇప్పుడు ప్రవచనం ఏమిటి అంటే, ఈ సంవత్సరం 2021 నుండి 3 సంవత్సరాలు అన్యులు నీకు సహాయం దయచేస్తారు. అన్యులు నీకు నీ కుటుంబం హెచ్చింపబడటానికి కారకులు అవుతారు. ప్రేమైనటువంటి సంఘమా, అక్కడ యూదులకు దేవుడు సహాయం దయచేశారు. 2001, 2002, 2003 ఈ 3 సంవత్సరాల్లో ఏం జరుగుతుంది అంటే, నీవు ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి కావలసిన సదుపాయాలన్నీ కూడా దేవుని శక్తి ద్వారా అన్యుల నుండి నీకు సమకూర్చబడతాయి. అంటే ఇది నీవు ఉన్నత స్థితికి వెళ్ళటానికి ఇదే సమయం. ఈ లోకములో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ప్రియమైనటువంటి సంఘమా, ఈ 3 సంవత్సరాలలో నీ జీవితంలో ఉన్నతమైన స్థితికి నువ్వు వెళ్ళబోతున్నావు. గుర్తుపెట్టుకో, లార్డ్ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ యు అప్. ప్రియమైనటువంటి సంఘమా, అయితే ఇక్కడ దేవుని శక్తి అన్యుడిని ప్రేరేపించింది. పరిశుద్ధాత్మ యొక్క శక్తి నెబుకద్నెజరు ద్వారా దానియేలుకి, షడ్రక్కి, మేషక్కి, అబేద్నెగోకి వీళ్ళ ముగ్గురికి కూడా
ఉన్నతమైన పదవులు రావటానికి కావలసినటువంటి ట్రైనింగ్, భాష నేర్పించడం జరిగింది, విద్య నేర్పించడం జరిగింది. అయితే ఈ నలుగురు ఏం చేశారు? వాట్ డిడ్ డానియల్, షడ్రక్, మేషక్, అబెద్నెగో డూ? They stood for the word. They stood for the will of God. They obeyed the will of God. ఆలోచన చేయండి. Verse 12. They did not commit sin. They did not defile their bodies. They obeyed the command of God. 12వ వచనంలో ఈ నలుగురు చేసిన మంచి పని ఏమిటో తెలుసుకుందాం. భోజనమునకు శాఖ ధాన్యాదులను, పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకిప్పించి, దయచేసి 10 దినముల వరకు మమ్మును పరీక్షింపుము. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్లుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపుము అని దానియేలు, షడ్రక్, మేషక్, అబెద్నెగోలు అన్నారు. అసలు సంగతి ఏమిటి అంటే, యూదులు పంది మాంసము తినరు. అది యూదుల యొక్క ఆచారం. ఇక్కడ అంతఃపురములో నెబుకద్నెజరు అన్ని రకాల మాంసాలు, ద్రాక్షారసముతో పాటు పంది మాంసాన్ని కూడా పెట్టాడు. వీళ్ళు బలంగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళందరికీ 3 సంవత్సరాల ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నెబుకద్నెజరు వాళ్ళ రాజ్యంలో ఉన్నతమైన స్థితిలోకి మంచి పదవులు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. అది నెబుకద్నెజరు యొక్క ప్రణాళిక. అయితే నెబుకద్నెజరు మనసులో దేవుని శక్తి కార్యం చేసింది కాబట్టి దానియేలు, షడ్రక్, మేషక్, అబెద్నెగోలుని ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి అంతఃపురంలో రాజు యొక్క ఆధీనంలో రాజుగారు తినేటువంటి భోజనం ఉచితంగా వాళ్ళు తినగలిగే స్థితి కలిగింది. ఇక్కడ దానియేలు, షడ్రక్, మేషక్, అబెద్నెగోలు ఏమన్నారంటే, మేము మాంసాహారం తినము, పంది మాంసము తినము, మాకు శాకాహారం ఇప్పించండి అన్నారు. ఇక్కడ దేవుని శక్తి వీళ్ళకు కూడా సహాయం చేసింది. ప్రియమైనటువంటి సంఘమా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ దానియేలు, షడ్రక్, మేషక్, అబెద్నెగో ఈ నలుగురికి మాట విన్నారు. కారణం దేవుని శక్తి సహాయం దయచేసింది. ప్రియమైనటువంటి సంఘమా, 17వ వచనం, ఈ నలుగురు బాలురు సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనము అనుగ్రహించెను. కాబట్టి దేవుడు తన జ్ఞానాన్ని వీళ్ళకు అనుగ్రహించారు. కాబట్టి శత్రువు దేశములో, శత్రువు యొక్క అంతఃపురములో ఉచితంగా భోజనం, ఉచితంగా విద్య, ఉచితముగా భాష, ఉచితముగా అన్ని నేర్చుకోవటానికి దేవుడే వారికి జ్ఞానం అనుగ్రహించారు. ప్రియమైనటువంటి సంఘమా, దేవుడు నీకు తోడుగా ఉంటే ఇది జరిగేటువంటి పరిస్థితి. ప్రియమైనటువంటి సంఘమా, ఎవరు నీకు తోడుగా ఉన్నారు? నీకు దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది అంటే, జ్ఞానముతో పాటు విద్య వస్తుంది, నీ పిల్లల చదువులు ఆశీర్వాదకరముగా ఉంటాయి, నీ కుటుంబం పరిస్థితి ఉన్నతమైన స్థితికి వెళుతుంది. ప్రియమైనటువంటి సంఘమా, మిగిలిన వాళ్ళందరికన్నా కూడా అందముగా, శక్తి కలిగిన వారుగా, ఆరోగ్యము కలిగిన వారుగా దేవుని శక్తి ద్వారా ఈ నలుగురు కూడా నిరూపించబడ్డారు. శాకాహారము భోజనము భుజించినప్పటికీ. మొదటి అధ్యాయంలో దేవుని యొక్క శక్తిని చూసాం. 2వ అధ్యాయంలో ఏమిటి ఆలోచన చేయండి. 2వ అధ్యాయంలో ప్రియమైనటువంటి సంఘమా, ఏమి జరిగింది అంటే, ఈ నెబుకద్నెజరు అనేటువంటి యొక్క రాజు ఒక శాసనాన్ని తీసుకొని వస్తాడు. ఏమిటి? 2వ అధ్యాయంలో 12వ వచనం, అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలెనని ఆజ్ఞ ఇచ్చెను. ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచిరి. 2వ అధ్యాయంలో ఏం జరిగింది? రాజుగారు ఒక కలగన్నారు. ఆ కళ భావాన్ని చెప్పమంటున్నారు. జ్ఞానులందరినీ పిలిచారు, భూత వైద్యుల్ని, గారడి విద్య గలవారిని.
ఆ కళ రాజుగారు మర్చిపోయారు. ప్రియమైనటువంటి సంఘమా, ఎవరైనా కళ చెబితే ఆ కళ భావాన్ని చెబుతారు. కానీ ఇక్కడ రాజుగారు కళ మర్చిపోయారు. కళ చెప్పమంటున్నాడు, కళ భావాన్ని చెప్పమంటున్నాడు. అయితే ఎవ్వరూ చెప్పలేకపోయారు. అప్పుడు రాజుగారి కోపం వచ్చింది. దేశంలో ఉన్న అందరినీ చంపేయండి. అందరూ అంటే జ్ఞానులను అందరినీ చంపేయండి. ఉన్నతమైన స్థితిలో ఉన్న వారందరినీ, ఉన్నత పదవులో ఉన్న వారందరినీ చంపేయండి అని ఒక శాసనాన్ని తీసుకొచ్చాడు. అయితే దానియేలు గారు ఏమంటున్నారు? దానియేలు గారు అంటున్నారు, మాకు కొంచెం సమయం ఇస్తే మేము ప్రార్థన చేస్తాం, దేవుని శక్తి ద్వారా నీ కళ చెబుతాం, నీ కళలో ఉన్న భావాన్ని కూడా చెబుతాం అన్నారు. 2వ అధ్యాయంలో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మరణము నుండి తప్పించబడ్డారు. కళ భావాన్ని తెలుసుకోగలిగారు. అసలు ఆయన పొందుకున్న కళ ఏమిటో తెలుసుకోగలిగారు. ఆలోచన చేయండి. 2వ అధ్యాయంలో దేవుని యొక్క శక్తి ఏం చేసింది? మరణము నుండి దానియేలుని, షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని తప్పించింది. వీళ్ళు నలుగురు ప్రార్థన చేశారు. ఈ నలుగురు ఏం చేశారు? 2వ అధ్యాయంలో ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే దేవుడు వారికి జ్ఞానాన్ని ఇచ్చారు. ప్రియమైనటువంటి సంఘమా, దేవుడు తన శక్తిని అనుగ్రహించారు. అప్పుడు రాజుగారి యొక్క కళను చెప్పారు, కళ యొక్క భావాన్ని కూడా చెప్పారు. ప్రియమైనటువంటి సంఘమా, ఇది 2వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన. 3వ అధ్యాయంలో ఏం జరిగింది? 3వ అధ్యాయంలో మరొక సమస్య వచ్చింది. 3వ అధ్యాయంలో ఒక బంగారు బొమ్మను చేసి రాజుగారు 30 రోజులు అందరూ దానికి మొక్కాలి అని శాసించాడు. బంగారు ప్రతిమకు సాగిలపడాలి, ఇంకా దేనికి ఎవరికి పూజ చేయకూడదు. అది శాస్త్రాన్ని తీసుకొచ్చాడు నెబుకద్నెజరు. అయితే ఈ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వీళ్ళు విగ్రహానికి నమస్కారం చేయరు. కాబట్టి వాళ్ళు ఆ విగ్రహానికి నమస్కారం చేయలేదు, ఆ బంగారు బొమ్మకు నమస్కారం చేయలేదు. బంగారు బొమ్మకు నమస్కారం చేయకపోతే వచ్చేటువంటి శిక్ష ఏమిటి అంటే వాళ్ళని మండుచున్నటువంటి అగ్నిలో పడద్రోయాలి. రాజుగారి కోపం వచ్చింది. తన శాసనాన్ని వాళ్ళు వినలేదు. ఏం జరిగింది? 3వ అధ్యాయం 14వ వచనం నుండి, అంతటా నెబుకద్నెజరు, డానియల్ చాప్టర్ 3 verse 14 onwards, అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షడ్రకు, మేషకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది. అది నిజమా? వాళ్ళని అడిగాడు ప్రశ్న. వాళ్ళు అవునన్నారు, మేము పూజించమన్నారు. ఏం చేశాడు? ఇక రాజుగారు యొక్క ఆజ్ఞ, ఎవరైతే ఆ బొమ్మను పూజించరో, ఆ బంగారు యొక్క బొమ్మను పూజించరో వారిని మండుచున్న అగ్నిగుండంలో పడేయాలి. ప్రియమైనటువంటి సంఘమా, తీసి ఏం చేశారు? షడ్రక్, మేషక్, అబేద్నెగో రాజుతో అలాగూ చెప్పిరి. నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. వీళ్ళేమంటున్నారు? నీకు సమాధానం చెప్పవలసిన అవసరం మాకు లేదంటున్నారు. రాజుగారి కోపం వచ్చింది. బాగా వేడిగా ఉన్నటువంటి మండుచున్నటువంటి అగ్నిలో ఆ ముగ్గురిని పడేశారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోని పడేశారు. ప్రియమైనటువంటి సంఘమా, ఆలోచన చేయండి. అగ్నిగుండములో మీరు వేయబడుదురు, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? రాజుగారు అంటున్నారు. రాజుగారికి తెలియదు దేవుని శక్తి గురించి, రాజుగారికి తెలియదు. రాజుగారు అంటున్నారు షడ్రక్, మేషక్, అబేద్నెగోలతోటి ఏమంటున్నాడు? నా నుండి అగ్నిగుండములో నుండి మిమ్మును విడిపించగల వారు ఎవరు? విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటున్నాడు. దేవుని శక్తి మానవుడికి తెలియదు. అందుకే మానవుడు తన యొక్క శక్తిని బట్టి, ధనమును బట్టి, అధికారమును బట్టి ఈ లోకంలో ఉన్న వాళ్ళు గర్వపడుతూ ఉంటారు. ప్రియమైనటువంటి సంఘమా, దేవుని శక్తి తెలిసినటువంటి వారు షడ్రక్, మేషక్, అబేద్నెగో, నేటి క్రైస్తవ సమాజము కూడా దేవుని కృపను, దేవుని యొక్క ప్రేమను అనుభవిస్తున్నటువంటి వారు. మరి ఏం చేయాలి? దేవుని పిల్లలు ఏమి చేయాలి? దేవుని పిల్లలు ఏం చేయాలి అంటే 3వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేశారు? దే డిడ్ ఏ కన్ఫెషన్, దే వర్ బోల్డ్, దే కన్ఫెస్ దేర్ ఫెయిత్,
దే ఎక్స్ప్రెస్ దేర్ కాన్ఫిడెన్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇన్ ద గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐజాక్ అండ్ జేకబ్. వీళ్ళు ఏమంటున్నారు? మాకు చింత లేదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అన్న మాట, మాకు చింత లేదు. మండుచున్న అగ్నిలో వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉన్నదో చూడండి. చుట్టూ మంటల్లో వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉన్నది? దేవుని మీద ఆధారపడుతున్నారు, దేవుని శక్తి మీద ఆధారపడుతున్నారు. దేవుని ప్రేమ కలిగిన వారు, దేవుని ప్రేమను పొందుకున్న వారు అనుభవిస్తున్నారు దేవుని శక్తిని. మంటలు వాళ్ళని కాల్చివేయటం లేదు. ప్రేమైనటువంటి సంఘము కూడా ఈ లోకములో ఉన్నది. సంఘము ఎక్కడ ఉన్నది? లోకములో ఉన్నది. కానీ లోకములో ఉన్న పాపాన్ని బట్టి, కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, శోధనలను బట్టి, సమస్యలను బట్టి, రోగాలను బట్టి, మరణాలను బట్టి, దయ్యాలను బట్టి, భూతాలను బట్టి, సాతానుడిని బట్టి సంఘము కాలిపోదు. సంఘము అనుక్షణము శక్తిని పొందుకుంటుంది. సంఘము అంటే క్రీస్తు రక్తములో కొనబడింది సంఘము. సంఘము ప్రతి క్షణము యేసయ్య కృప ద్వారా, తండ్రి ప్రేమ ద్వారా, పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి క్షణము పొందుకొని ప్రతి క్షణము క్రీస్తు రూపములోకి మార్చివేయబడుతుంది సంఘము. సంఘము అంటే స్థలము కాదు, బిల్డింగు కాదు, ప్రతి విశ్వాసి జీవితమే సంఘము. దానియేలు గ్రంథములో 3వ అధ్యాయములో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మంటలలో కాలిపోలేదు దేవుని శక్తి ద్వారా. నేటి క్రైస్తవ సమాజం ప్రపంచములో ఏ దేశములో ఎన్ని రోగాలు అధికమైనా, సమస్యలు అధికమైన, దయ్యాలు అధికమైన, చీకటి అధికమైన, పాపము అధికమైన, సంఘము అంతము కాదు. సంఘము యేసు ప్రభుని మధ్యాకాశములో కలుసుకోవాలి. అంటే ఆ మంటలలో సంఘము కాలిపోదు, సంఘము పరిపూర్ణతలోకి వెళుతుంది. నీవు ఉన్నతమైన స్థితిలోకి వెళతావు. దేవుని ప్రేమ చేత, దేవుని శక్తి చేత, దేవుని కృప చేత, దేవుని ఆత్మ చేత సంఘము సర్వసత్యములోకి నడిపించబడుతుంది. ఇది సంఘానికి ఉన్నటువంటి ధన్యత. నీ జీవితము అంతము కాదు. నీ జీవితము యెహోవా యందు నీవు ఆనందిస్తావు. ఉన్నతమైన స్థితిలోకి నీవు చేర్చబడతావు. ఇది దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో వాళ్ళు అనుభవించింది. మరణం నుండి తప్పించబడ్డారు, మంటల నుండి దేవుని యొక్క శక్తిని అనుభవించారు. ప్రేమైనటువంటి సంఘమా, 4వ అధ్యాయంలో ఏం జరిగింది? అన్యుడు సాక్ష్యం చెప్తున్నాడు, రాజు సాక్ష్యం చెప్తున్నాడు. 4వ అధ్యాయం 2-3 వచనాలు. Daniel chapter 4 verse 2 and 3. Nebuchadnezzar testified about the power of God. దేవుని శక్తి గురించి సాక్ష్యం చెప్తున్నాడు. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను, సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచును. నెబుకద్నెజర్ గారు సాక్ష్యం చెప్తున్నారు. ఆయన ఎవరు? అన్యుడు. నీ జీవితంలో జరిగేటువంటి కార్యాలను బట్టి అన్యులు దేవుని శక్తిని పొందుకుంటారు, దేవుని ప్రేమను అనుభవిస్తారు, దేవుని కృపను పొందుకుంటారు. యేసు రక్షకుడు, సజీవుడు అని నీ జీవితము ద్వారా, నీ జీవితంలోని దేవుని శక్తి ద్వారా అన్యులు తెలుసుకోగలుగుతారు. 3వ అధ్యాయము 28-29 వచనాల్లో నెబుకద్నెజర్ ఒక శాసనాన్ని తెలియజేస్తున్నాడు. నెబుకద్నెజర్ షడ్రక్ మేషక్ అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను. ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాని మరి ఏ దేవుడునూ లేడు. ఏ జనములలో గాని, రాష్ట్రములో గాని, ఏ భాష మాట్లాడు వారిలో గాని షడ్రక్ మేషక్ అబేద్నెగోయను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చెయ్యబడును. వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండుననెను.
చూడండి, అన్యుడు సాక్ష్యం చెప్తున్నాడు, దేవుని శక్తిని అనుభవించాడు, దేవుని శక్తిని సాక్ష్యముగా చెప్తున్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, నీ ద్వారా అన్యులు దేవుని శక్తిని అనుభవించాలి. నీ కుటుంబము ద్వారా దేవుని శక్తి గురించి నెబుకద్నెజరు సాక్ష్యం చెప్తున్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, 5వ అధ్యాయంలో అన్యులు ఇంకా సాక్ష్యం చెప్తున్నారు. 6వ అధ్యాయంలో సింహపు బోనులో దేవుడు తన శక్తిని చూపించాడు. ప్రియమైనటువంటి సంఘమా, కాబట్టి నీవు నేను తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి ఇక్కడ అంటే, అగ్నిగుండము నుండి తప్పించిన దేవుడు, సింహపు బోనులో నుండి తప్పించిన దేవుడు, నిన్ను తప్పించి, నిన్ను కాపాడి, నిన్ను సంరక్షించి, దేవుని శక్తిని నీవు పొందుకునేలా చేసి, దేవుని యొక్క శక్తికి నిన్ను ప్రతినిధిగా చేయడానికి ఇష్టపడుతున్నారు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో 20వ వచనం, అతడు గుహ దగ్గరకు రాగా దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అనెను. దానియేలు గారి సాక్ష్యం, దానియేలు గారు దేవుని యొక్క శక్తిని అనుభవించాడు. 2021వ సంవత్సరంలో ప్రతి విశ్వాసి కూడా ఈ విధంగా సాక్ష్యం చెప్పాలి. ఏమని? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తండ్రి అయిన యెహోవా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవదూతలను నా దగ్గరకు పంపించారు. కాబట్టి నా ఇంటిలో, కుటుంబములో, సంఘములో, ఉద్యోగములో, ఉంటున్న స్థలములో, దేశములో ఉన్న సింహాలు ఈ లోకానికి సంబంధించిన కష్టాలన్నిటిలో నుండి ఏ హాని కూడా కలగకుండా మరణము నుండి తప్పించి నన్ను కాపాడారు అని నీవు నేను సాక్ష్యం చెబుతాం. దానియేలు వలె నీవు నేను సాక్ష్యము చెప్పాలి. ఇదే దేవుని యొక్క ప్రణాళిక. దేవుని శక్తి ఎందుకు? దేవుని మహిమ కొరకు, దేవుని ప్రేమను ప్రకటించుట కొరకు, దేవుని యొక్క కృపను ప్రకటించుట కొరకు. ఎవరు దేవుని యొక్క శక్తిని పొందటానికి ఇష్టపడుతున్నారు? దేవుని శక్తిని పొందాలి అంటే ఏమి చేయాలి? How to receive the power of God? You and I need to have a hunger and thirst for the righteousness of God. You and I need to have a desire and believe in the power of God. Ask with holiness. Empty yourself totally in the presence of God. Be willing to use the power of God for His glory, for His kingdom to be established. దేవుని శక్తిని మానవుడు పొందాలి అంటే ఏం చేయాలి? ఆకలి దప్పిక కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. కోరిక కలగాలి, విశ్వాసము ఉండాలి, దేవుని శక్తి మీద అడగాలి, పరిశుద్ధతతో అడగాలి. నిన్ను నీవు ఖాళీ చేసుకోవాలి, నీ హృదయాన్ని ఖాళీ చేసుకోవాలి, కుమ్మరించుకోవాలి యేసయ్య సన్నిధిలో. దేవుని మహిమ కొరకు నీ జీవితం ఉపయోగపడే పాత్రగా ఉండాలి అని కోరుకోవాలి. అప్పుడు దేవుడు, తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమతో నిన్ను నింపుతారు, యేసయ్య శక్తితో నిన్ను నింపుతారు. ప్రేమైనటువంటి సంఘమా, కాబట్టి నువ్వేం చేయాలి? విశ్వాసముతో ప్రార్థన చేయి, విశ్వాసముతో అడుగు, పరిశుద్ధతతో అడుగు దేవుని శక్తిని పొందుకోవటానికి. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. దానియేలు వలె నీవు హెచ్చించబడాలి. షడ్రక్, మేషకు, అబేద్నెగోలు వలె అగ్నిగుండము నుండి తప్పించబడాలి. దానియేలు వలె సింహపు బోను నుండి తప్పించబడాలి. దానియేలు ప్రధానమంత్రి స్థానానికి ఎదిగాడు దేవుని ప్రణాళిక ద్వారా, దేవుని శక్తి ద్వారా. నీవు హెచ్చించబడతావు. విశ్వాసముతో ఏకీభవించు. నీవు నమ్ముచున్నావా? దేవుని శక్తి మీద ఆధారపడటానికి ఇష్టపడుతున్నావా? దేవుని శక్తిని ప్రకటించడానికి, దేవుని ప్రేమను ప్రకటించడానికి యేసు సజీవుడు,
యేసు నా కొరకు ఈ లోకము వచ్చి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు అని నీవు నమ్ముచున్నావా? యేసయ్య తిరిగి రాబోచున్నారు అని నమ్ముచున్నావా? నీవు నమ్మితే హెచ్చించబడతావు. నీవు నమ్మితే దేవునిలో ఉన్న ఆనందాన్ని, దేవునిలో ఉన్న శక్తిని నీవు అనుభవించగలుగుతావు. విశ్వాసముతో ఏకీభవించు. ప్రార్థన కలిసి చేద్దాం. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం. యేసయ్యా, నీ కృపకై వందనాలయ్యా. నీవు సర్వశక్తిమంతుడవు. యేసయ్యా, నీ మాటలో శక్తి ఉన్నది, నీ సన్నిధిలో శక్తి ఉన్నది. యేసయ్యా, నీ రక్తములో శక్తి ఉన్నది. యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామములో శక్తి ఉన్నదయ్యా. నీ శక్తి నాకు కావాలి, మాకు కావాలి. సింహపు బోనులో నుండి బయటకు రావటానికి, అగ్నిగుండములో క్రీస్తుకు సాక్షిగా జీవించటానికి, ఈ లోకములో క్రీస్తుకు ప్రతినిధిగా జీవించటానికి యేసయ్యా, నీ శక్తి కావాలి. పరిశుద్ధాత్ముడా, నీ సహాయము కావాలి. ప్రతి ఒక్కరి పైన వాక్యములో ఉన్న శక్తి, యేసు ప్రభువులో ఉన్న శక్తి విడుదల చేస్తున్నందుకు తండ్రి నీకు వందనాలయ్యా. అనుమానమును, బలహీనతను, భయమును, ఆందోళనను, అవిశ్వాసమును, చీకటి అధికారమును యేసు నామములో పారదలుతబడి వందిస్తున్నాను. పరిశుద్ధాత్మలో ఉన్న శక్తి మీద ఆధారపడటానికి సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. అడుగు ప్రతి వానికి ధారాళముగా అనుగ్రహించే దేవుడవు తండ్రి, నీకు వందనాలు. ఆకలి దప్పికలు కలిగి ఉండటానికి, మొదట దేవుని రాజ్యమును వెతకటానికి, దేవుని నీతిని వెతకటానికి మాకు సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. అనేక సార్లు లోకములో కలిసిపోయాము. నన్ను క్షమించు, మమ్మలను క్షమించు. అనుమానించాము, కష్టాలలో అనుమానించాము, మమ్మను క్షమించు. షడ్రక్, మేషక్, అబేద్నెగోల వలె దుఃఖపడకుండా, చింతించకుండా, భయపడకుండా యేసు శక్తిమంతుడు, యేసయ్య మీద ఆధారపడటానికి, పరిశుద్ధాత్మ మీద ఆధారపడటానికి సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. దానియేలు వలె ప్రార్థన చేయటానికి, ధైర్యముగా జీవించటానికి మమ్మలను సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. మా అపరాధములను, మా దోషములను ఒప్పుకొనుచున్నాము. మా శత్రువులను క్షమిస్తున్నాము. యేసు రక్తము ద్వారా మా అపరాధములను కడిగినందుకు వందనాలు. మా శత్రువులను క్షమిస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. దానియేలు వలె ధైర్యముగా జీవించటానికి, షడ్రక్, మేషక్, అబేద్నెగోల వలె చింత, దుఃఖము లేకుండా క్రీస్తుకు ప్రతినిధులుగా జీవించడానికి సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. ధైర్యమును, సమాధానమును, అభిషేకమును, వాక్యములో ఉన్న శక్తిని, పరిశుద్ధాత్మలో ఉన్న శక్తిని, అభిషేకమును యేసు నామములో తండ్రి మా జీవితాలలో విడుదల చేస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. పరిశుద్ధాత్ముడు సహాయకుడు అని నమ్ముచున్నాము. యేసు సజీవుడు, యేసు పునరుత్థానుడు అని నమ్ముచున్నాము. యేసు నా కొరకు మరలా రాబోతున్నారు అని నమ్ముచున్నాము. యేసు ప్రభుని ప్రకటిస్తాను. ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేసి ధైర్యమును, సమాధానమును, స్వస్థతను, అభిషేకమును యేసు నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.